వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జిహెచ్ఎంసీ సమస్యలపై బీజేపీ కూడా ఈరోజు సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. పిలుపు నేపథ్యంలో ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు జిల్లా అధ్యక్షులు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం అటు మల్కాజ్గిరి కార్పొరేటర్ కూడా అరెస్ట్ అయ్యి కూడా వెళ్తుంది. ఈరోజు ప్రభుత్వము మొద్దు నిద్రపోతూ ఉంది. ఈరోజు కరెంట్ డిపార్ట్మెంటు వారి నిర్లక్ష్యంతో పసి ప్రాణాలు పోతున్నాయి. అటు రామంతపూర్లో కానివ్వండి, అంబర్పేటలో కానివ్వండి, లేదా ఓల్డ్ సిటీలో కానివ్వండి, వరుస ప్రమాదాలు జరుగుతుంటే వీళ్ళు టైంపాస్ కేబుల్ తెంపుకుంటూ చేస్తారు. అసలు విషయాన్ని వదిలేసారు. అసలు రూట్ కాజ్ వచ్చి వేరు, వీళ్ళు చేసే పరిష్కారం వేరు. అంతేవిధంగా హైడ్రాకి జిహెచ్ఎంసీకి ఎవరికి కోఆర్డినేషన్ లేదు, పెన్షన్లు లేవు, ఏ ఒక్క సమస్యలు లేవు. అలానే మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీ అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అరెస్ట్ అవుతాం, జైల్లో పెట్టండి, మా ప్రాణాలు తీయండి, ఉరియండి, కానీ మా నిరసన చెప్పని. ఈరోజు భాగ్యనగర్ ప్రజలు ఏడుస్తూ ఉన్నారు, ఈరోజు తెలంగాణ ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. అనేక సమస్యలు జిహెచ్ఎంసీ వర్షం పడితే ఇదే సెక్రటరీకి నీళ్లు గుంతలుగా మారుతూ ఉన్నాయి. పడవలు వేసుకొని నచ్చేటువంటి ప్రయత్నం, పడవలు వేసుకొని పోయేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకు అన్న? అరే నేను మీరు చేశారు, రాజేందర్ జీ అరెస్ట్ గారికి సిద్ధంగా ఉన్నాం. అరెస్ట్ అవుతాం, కానీ మా నిరసన చెప్పలేండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చూస్తూ ఉన్నారు, అనేక బాధలు పడుతూ ఉన్నారు. ఇష్టానుసారంగా విద్యుత్ శాఖ సార్, మీ పిల్లలకి షాక్ కొడితే మీరు ఇట్లా నూకుంటారా? మీరు చెప్పండి. మీకే ఉద్యోగాలు, జీతాలు లేవు. మీ యుద్ధాల కోసం ప్రజా సమస్యలు. సార్ హైడ్రా జిహెచ్ఎంసీ ఉందండి. హైడ్రాకి జిహెచ్ఎంసీకి వాటర్ వర్క్స్ కి కరెంట్ డిపార్ట్మెంట్ కి ఎవరికి పర్మిషన్ లేదు. జిహెచ్ఎంసీలో గుండు సున్నా. ఈ రోజు వరకు జిహెచ్ఎంసీలో సోనల్ బడ్జెట్లు ఇవ్వలేని పరిస్థితులు సున్నా. పరిస్థితులు జిహెచ్ఎంసీ ప్రజలను, భాగ్యనగర్ ప్రజలను, తెలంగాణ ప్రజలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మొద్దు నిద్ర పోతున్న రేవంత్ రెడ్డి గారు, మీరు నిద్ర లేవాలి, ప్రజా సమస్యలు పట్టించుకోవాలి. ఇంతటి ప్రతిష్టమైన నగరం కూడా వానలు పడితే మునిగిపోతున్నాము, మరుగుదొడ్డి కన్నా ఘోరంగా బతుకుతున్నాము. ఈ మధ్య కాలంలో విద్యుత్ శక్తి వల్ల 6 ప్రాణాలు బలైనాయి. అదే రకంగా మ్యానువల్ మరణాలు, కూలుతున్న నాలాలు, కుంగుతున్న భవనాలతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని హైదరాబాద్ ప్రజానికం బతకవలసినటువంటి ఒక పరిస్థితికి కారణం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పని ఈరోజు నిరసన తెలియజేస్తూ మేము ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేపట్టాం. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ఎక్కువ కూడా నిర్బంధిస్తుంది. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజా సమస్యల పట్ల మేము శాంతియుతంగా ధర్నా చేస్తామంటే, సమస్యలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామంటే ఈ యొక్క పోలీసులు ఎక్కువ నిర్వహిస్తూ ఉంది. ప్రజా సమస్యల పట్ల శాంతియుతంగా చేసినటువంటి ధర్నాను ఈ యొక్క పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. హైదరాబాద్ లో ప్రజలు అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ హైదరాబాద్ లో మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారైపోతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు హైదరాబాద్ ను కూడా ఒకవైపు సమస్యలు అట్లా వదిలేయడాన్ని గట్టిగా ఖండిస్తున్నాం. చూసుకోవచ్చు మనం, ఒకవైపు బీజేపీ నేతలను ఎక్కడక్కడ కూడా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. వచ్చినటువంటి నేతల్ని వెంటనే కూడా పోలీసుల
వాహనాలను తరలించడం కాకుండా దాదాపుగా బీజేపీ కార్యకర్తలు సచివాలయం యొక్క విజిటర్స్ గేట్ ఏదైతే ఉంటుందో సౌత్ ఈస్ట్ గేట్కు సంబంధించి ఆ గేటును దాదాపుగా ముట్టడించేందుకు గేట్ వరకు కూడా వచ్చారు. వీరందరినీ కూడా వచ్చినటువంటి ముట్టడికి వచ్చిన వారందరికీ సంబంధించి కూడా డీసీఎం ఎక్కించినటువంటి సిచ్యువేషన్ కూడా వస్తాం. ఇందులో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్ కోసం మాజీ ప్రజాప్రతినిధి వీరందరూ ఉన్నారు. ఒకసారి అది అసలు పోలీసులు అసలు మాట్లాడేది ఛాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. వచ్చిన వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. సచివాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్తో పాటు అనేక మంది వచ్చినటువంటి నేతల యొక్క చొక్కాలు చినిగిపోయినా సరే వాళ్ళు ఒకవైపు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ ని రక్షించలేకపోతా ఉన్నారు. హైదరాబాద్ కు మాస్టర్ ప్లాన్ లేదు. ఈ రోజు వరకు ఈ హైదరాబాద్ లో ఉండేటటువంటి నాలాలు పొంగిపడుతున్నాయి. మూసీ ప్రక్షాళనని డ్రామాలు ఆడుతున్నారు. ఫ్యూచర్ సిటీ అనే డ్రామాలు ఆడుతున్నారు. మాస్టర్ ప్లాన్ చేయాలని 9 మంది చనిపోయినా కానీ ఇంతవరకు సీఎం ఏదైతుందో ఆయన ఇంతవరకు ప్రవర్తించలేదు. కాబట్టి సీఎం ఏదైతుందో స్వయాన మున్సిపల్ మినిస్టర్ కాబట్టి ఆయన ఇంకా రాగలేదు. రాయే ఎనక్కి ఎంతమంది కొంటారు? కాంగ్రెస్ జిహెచ్ఎంసీకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వము టైంపాస్ చేస్తుంది. రాష్ట్రం హైదరాబాద్ నగరము అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దెదించాలి. ఈరోజు వెంటనే జిహెచ్ఎంసీకి నిధులు కేటాయించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అందులో భాగంగానే ఈరోజు సెక్రటరీని ముట్టడించే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇది అసలు జిహెచ్ఎంసీ సమస్యలు కాదు. ఏ పండుగలు వచ్చినా హిందువుల పండుగ రిలీజ్ చేయట్లేదు కాబట్టి సేవ్ హైదరాబాద్ పేరుతో కూడా అటు పెద్ద ఎత్తున కూడా బీజేపీ నేతలు ఒక్కొక్కరికి వస్తున్నటువంటి నేతల్ని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకొని కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.